హాయ్ అండి. మా గ్రామ దేవత అయిన నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా అలంకరణ చేశారు నూకాలమ్మ తల్లిని. పక్కనే ఉన్న మా ఊళ్ళమ్మ తల్లిని సరికొత్తగా డెకరేషన్ చేశారండి. పువ్వుల డెకరేషన్తో కన్నుల వైకుంఠం కింద ఉంది. ఇక్కడైతే మా పిల్లలిద్దరూ కూడా కాగడాలు వేయించారండి. ప్రతి సంవత్సరం కూడా కాగడాలు వేయించేశాను. అయితే ఈ సంవత్సరం శివుణ్ణి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. అట్రాక్షన్ కింద ఫస్ట్ స్టార్టింగ్లో శివుడు, పక్కనే ఇక్కడ తిరగలతో రోకలితో బొమ్మలు చూసారా ఎంత బాగా పెట్టారో. ఆవు దూడ, ఇక్కడ శనికాలతోనూ ఆ పూర్వకాలం ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారనమాట అండి. ఇక్కడ డెకరేషన్ చాలా అంటే ఈ అట్రాక్షన్ కింద బాగా నిలబడ్డాయండి. అతనైతే వాటిని ఎవరైనా బొమ్మలు లాగేస్తారేమో ఒక అతను కాపలా పెట్టారనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి. మా పిల్లలు ఇక్కడ నుంచి ఫోటోలు కూడా తీయించేసుకున్నారు. శివుడు అయితే నాకైతే చాలా బాగా నచ్చారనమాట. ఇక్కడ హరిదాసు ఇక్కడైతే నూతిలో నీళ్ళు తోడుతున్నట్టుగా బొమ్మలను పెట్టారు. ఈ బొమ్మల డెకరేషన్ అయితే ఈ సంవత్సరం చాలా బాగుందనమాట. లైటింగ్ ఏంటి, పువ్వుల డెకరేషన్ ప్రతి సంవత్సరం కొత్త వెరైటీగా పెడతారండి ఈ నూకాలమ్మ తల్లి జాతరకి. ఇంకా జాతర వీడియో నేను జాతరకి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వీడియో కూడా పెడతానండి. దీని తర్వాత జాతర వీడియో వస్తుంది, చూడాలి మీరు తప్పనిసరిగా. ఇక్కడైతే మా యశ్వంత్ ఫోటోలు తీయించేసుకున్నాడు. ఇగోనండి కీర్తమ్మ ఫోటోలు. ఇక శివుడిని అయితే ప్రత్యేకంగా పెడతాను, మీరు చూడవలసిందేనండి శివయ్యని. ఓకేనండి.